నేను నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటది. ఆంధ్ర, తెలంగాణలో భవిష్యత్తులో హామీ ఇవ్వాల్సింది కామన్ కిచెన్స్. అట్లాగే ఎవరైతే అపార్ట్మెంట్లు కడుతున్నారో వాళ్ళందరూ ఇప్పటిదాకా వాచ్‌మెన్‌కి ఒక రూమ్ కడుతున్నారు గదా! కామన్ కిచెన్‌కి కూడా కిందనే పార్కింగ్ పక్కన ఒక ప్లేస్ పెట్టండి. ఎందుకంటే భవిష్యత్తులో అది అవసరం. ఆల్రెడీ మనకి దాన్నేమంటారు గేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటున్నాయి. అంటే రెస్టారెంట్ల పేరుతోనో, హోటల్ పేరుతోనో ఉంటున్నాయి. కామన్ కిచెన్‌లు అవసరం. ఎందుకంటే గత 20 ఏళ్లలో అన్ని రకాల వంటలొచ్చిన ఆడపిల్లలు కరువయ్యారు. తమ బిడ్డలకి అన్ని వంటలు వచ్చిన తర్వాత కూడా తమ బిడ్డలకి అది నేర్పలా చాలామంది తల్లులు. మేమెట్లాగూ ఈ వంటల దీంట్లో పడిపోయాం. మా బిడ్డలన్నా సుఖంగా బతకాలని నేర్పల. వాళ్ళు నేర్పుదాం అనుకునే టైంకి వీళ్ళు అమ్మల్ని ఎదిరించే స్థాయికొచ్చేశారు. నాన్నల మాట వినని స్థాయికొచ్చేశారు. కాబట్టి వంట పూర్తిగా వచ్చిన వాళ్ళు అతి కరువు. ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు ఒక హోటల్‌లో టిఫిన్ తేవడం అంటే వెరీ రేర్. ఇంటికి బంధువులు వచ్చి అది కూడా నలుగురు, ఐదుగురు కాకుండా 10 మందొచ్చినప్పుడు అప్పుడు అంతమందికి వండడానికి ఇబ్బందవుతది. అర్జెంట్‌గా వాళ్ళెళ్ళిపోతారన్నప్పుడు హోటల్ దగ్గరికెళ్ళి ఇడ్లీలు పట్టుకొచ్చినటువంటి రోజులు గుర్తు నాకు. ఏది దాదాపుగా నా 10థ్ తరగతి వరకు కూడా. హోటల్ అది కూడా 100 హోటల్ ఉండేవి కాదు. గుంటూరు లాంటి చోట్ల, గుడివాడ చోట్ల అట్లాంటిది. విజయవాడ లాంటి చోట్ల. ఏ అట్లు పోసే ఆవిడ దగ్గరో అట్లాంటిది. పెద్ద పెద్ద హోటళ్ళనేవి తక్కువే అప్పుడు. పెద్ద పెద్ద హోటల్ ఎక్కడో ఊరు మధ్యలో ఉండేటువంటివుండే. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు రోడ్డు పక్కన బండి దగ్గరకు కూడా భార్యాభర్త పిల్లలు కలిసి వచ్చి తినిపోతున్నారు. ఇదివరకు ఆదివారం అయిందంటే ఏ రకం స్పెషల్ వంట? మా అమ్మ పులిహార చేస్తుందా? లేపోతే అదేది పలావు లాంటిది చేస్తదా? వెజిటబుల్ పలావు తక్కువే. పులిహార ఎక్కువ చేసేవాళ్ళు. లేపోతే పులిహార పిండి ఇట్లాంటిది ఏదో ఒక పిండి వంట తినటానికి పొద్దునుంచి సాయంత్రం లోపు 3 రకాలు వంట ఎక్కువుండేది ఆ రోజున. ఆదివారం అందరం ఇంట్లో ఉంటామంటే ఉత్సాహంగా చెల్లాయిని కూర్చోబెట్టుకొని అమ్మ వండడము ఇట్లాంటివుండేయి. ఇప్పుడొచ్చేటికి ఆదివారం వచ్చిందంటే అందరూ కలిసి ఏ రెస్టారెంట్‌కెళ్ళి తిందాం, ఏ హోటల్‌కెళ్ళి తిందాం, లేపోతే డబ్బులు తక్కువుంటే ఏ బండి దగ్గరికెళ్ళి తిందాం అన్నటువంటి రూట్‌లోనే ఉంది. ఈ స్టేజ్‌కొచ్చేసింది. ఇక సరే పల్లెటూళ్ళల్లో అయితే పిల్లలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని పల్లెల్లో ఇదే సమస్య. వయసొచ్చిన పిల్లలు ఊర్లు వదిలి ఎళ్ళిపోతున్నారు. ఎందుకని? పల్లెటూరులోనే ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఇష్టపడట్ల. అలాగే ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాతన ఖచ్చితంగా అవతలకన్నా ఎళ్ళటం, లేదా పట్టణంలో ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవడం అమ్మాయిలు. అలాగ పెళ్ళిళ్ళు గావాలంటే పట్టణాలకే పోవాలి మన అబ్బాయిలని తల్లిదండ్రులు. ఓవరాల్‌గా చివరికి వృద్ధులు మిగులుతున్నారు. వీళ్ళకి ఓపికుంటే వండుకుంటారు. ఇప్పుడు ఓపికలు తగ్గిపోతున్నాయి క్రమంగా. పాత రోజుల్లోకి మళ్ళీ నూర్చుకుని, వండుకుని, దంచుకుని తిన్న రోజులు గాదు గదా! శరీరానికి ఆ రకమైన ఫిజికల్ ఎక్సర్‌సైజులు, ఆ రకమైన ఆహారం గూడా లేదు. ఇప్పుడంతా గూడా ఈ ఎరువుల ఆహారం అయ్యేటప్పటికి శారీరక రుగ్మతలు. నేను అందుకే చాలా సార్లు జెప్పా. ఊళ్ళకి కమ్యూనిటీ కిచెన్‌లు పెట్టే రోజొస్తది. 2029కో, 34కో నేను బతికుండగానే జూస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో గూడా ఊళ్ళో అందరికీ ఇంటి దగ్గరికి భోజనం, లేపోతే మీ సెంటర్‌కి ఒక భోజనశాల లాంటిది పెడతామంటారు. పొద్దున పూట టిఫిను, సాయంత్రం ఆ తర్వాత వృద్ధాశ్రమాలు గూడా ఊరికొక వృద్ధాశ్రమం గూడా పెట్టాల్సిందే. ఎందుకయ్యంటే ఇప్పుడు బిడ్డలు వదిలేసిపోతున్నారు. ఆస్తులు గూడా లాక్కుని బోతున్నటువంటి రోజులు చాలా చోట్ల ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు గుజరాత్‌లో ఇదంతా ఎందుకు జెప్తున్నా గుజరాత్‌లో ఒక ఊర్లో ఈ విధమైనటువంటిది చేసుకొచ్చారు. మారుమూల చిన్న గ్రామంలో అన్ని ఊళ్ళలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇల్లు, గుడి, బడి అన్నీ ఉన్నాయి గానీ, ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రజల ఇళ్లల్లో పొయ్యెలగదు, పాత్రల చప్పులు వినబడవు. మరి భోజనం ఎట్లా అంటే దానికి సమాధానం సామూహిక వంటశాల. ఊర్లోని ప్రజలందరూ రోజు ఈ వంటశాల ద్వారానే భోజనం అందుతాయి. ఈ గ్రామంలో ఒకప్పుడు 1000కి పైగా జనాభా ఉండేది. కాలక్రమంలో అక్కడ యువత చదువులు, ఉద్యోగాలంటూ సమీప పట్టణాలు, విదేశాలకు వలసెళ్ళిపోయారు. దీంతో ఆ ఊళ్ళో వలసెళ్ళిపోయిన వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే ఉండిపోయారు. 70, 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధులు ఇక్కడ 500 మంది వరకు ఉన్నారు. డబ్బు కొదవ లేకపోయినా కన్నబిడ్డలు కళ్ళ ముందు లేరు. మనవలు, మనవరాళ్ళతో ఆడుకునే అవకాశం లేదు. వృద్ధాప్యం కారణంగా ఇంట్లో స్వయంగా వంట చేసుకోవడం కష్టంగా మారిపోయింది. దగ్గరలో దుకాణాలు ఉండవు. సరుకులు తెచ్చుకోవాల్సిందే. ఊరు నుంచి 3 కిలోమీటర్లు నడిచెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళకి భారంగా మారుతాయి. వృద్ధుల అవస్థలు గమనించిన ఆ గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ అద్భుతమైన ఆలోచన చేశారు. అమెరికాలో కొన్నాళ్ళు ఉండొచ్చిన ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊళ్ళో వృద్ధులందరికీ ఓ సామూహిక వంటశాల ఏర్పాటు చేసి సిబ్బంది నియమించారు. ఇక్కడే వృద్ధులందరికీ రోజు 2 పూట్ల భోజనం, స్నాక్స్ అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం సమయానికి ఊళ్ళంతా వంటశాల వద్దకొచ్చి రుచికరమైన గుజరాత్ సంప్రదాయ వంటకాలు ఆస్వాదిస్తారు. అయితే వంటశాల నిర్వహణ కోసం ప్రతి నెల 2500 కట్టాలి. ఈ వంటశాల కేవలం భోజనం పెట్టే వేదిక మాత్రమే కాదు.
వృద్ధులకి పండగ వాళ్ళంతా ఇక్కడ భోజనం చేస్తూ ముచ్చటించుకుంటూ ఒంటరిగానే ఉన్నామనే భావన మర్చిపోతున్నారు. పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. కష్ట సుఖాలు పంచుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అండగా నిలుస్తున్నారు. మొదట్లో ఈ సామూహిక వంటశాల మీద గ్రామస్తులు ఆసక్తి చూపించలేదట. క్రమంగా వంటశాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలు తెలుసుకున్నారు. పరిశుభ్రంగా ఉండే వంటశాలలో పౌష్టికాహారం వండి పెడుతుండటం వృద్ధుల ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఇరుగు పొరుగు వాళ్ళతో బంధాలు బలపడడం, వంట చేసుకునే శ్రమ తగ్గడంతో మానసిక ఒత్తిడి తగ్గింది. ప్రత్యేక సందర్భాల్లో ఊర్లోని వృద్ధులే వంటశాలలో తల చేసి కూడా నచ్చిన వంటకాలు చేసుకుంటున్నారట. ఇది ఒక రకంగా ఆశ్రమంలాగా అనిపించవచ్చు, కానీ ఈ విధానం వృద్ధులకు గౌరవంగా స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించింది. వలస వెళ్ళిన వాళ్ళ పిల్లలకి తమ తల్లిదండ్రులు భద్రంగా ఆరోగ్యంగా ఉంటున్నారు, నలుగురితో కలిసివిడిగా ఉంటూ సంతోషంగానే ఉన్నారని నమ్మకాన్ని ఇచ్చింది. స్థానికుల్లో కొందరు వంటశాల సిబ్బందిగా కూడా నియమించారు. అవసరమైన సరుకులు సమీపంలోని పట్టణం నుండి తెచ్చుకుంటున్నారు. సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విద్యుత్తును వాడుకుంటున్నారు. అందుకే ఈ సామూహిక వంటశాల ఇతర గ్రామాలకు వ్యవస్థలకి ఆదర్శంగా నిలిచిందంటూ పత్రికలు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా అవసరం. ఇప్పటికే కాస్త డబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆమె హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా వస్తున్నాయి కదా, ఆశ్రమాలు లాంటి వాటిలో చేరిపోతున్నారు. చివరికి మనకి భవిష్యత్తులో పిల్లలు ఇచ్చే ఆస్తి ఏంటయ్యా అంటే ఎక్కువ ఖర్చయినటువంటి ఏసీతో సహా టీవీలు, ఇంటర్నెట్లు ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మనల్ని చేర్చడమే మన పిల్లలు మనకిచ్చేటటువంటి బహుమతి అని గొప్పగా చెప్పుకోవాలి భవిష్యత్తులో.